6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశామని పచ్చాబద్దాన్ని పవిత్రంగా చెప్పారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 2. 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని యువత చెవిలో ఎల్లో పూలు పెట్టారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 3. మేనిఫెస్టోలో 70% హామీలు ఆల్రెడీ నెరవేర్చేశామని అబద్ధమే సిగ్గుపడేలా చేశారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 4. జగన్ ఎఫ్ఆర్బిఎం పరిమితిని 0 చేశారంటూనే అన్నీ కలిపి 1,19,000 కోట్లు అప్పు చేశారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 5. అప్పు పుట్టడం లేదంటూనే వచ్చే మంగళవారం మరో 6,000 కోట్లు అప్పు కోసం జోలే రెడీ చేశారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 6. రాష్ట్రం దివాళా అంటూనే అమరావతి రియల్ ఎస్టేట్ కోసం 52,000 కోట్ల అప్పులకు సిద్ధమయ్యారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 7. 21 మంది ఎంపీలున్న మీ అసమర్థతతో కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది 0. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 8. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించి ఏపీ ప్రజల జీవనాడి ఉసురు తీశారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 9. 11,000 కోట్ల ప్యాకేజీ ముసుగులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 10. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ఓట్లేసిన ప్రజలపై విషం కక్కడమే. అవునా కాదా? జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పండి సార్. ఇలా ఈ 10 ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.